ఎక్సర్సైజ్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. చూడండి, మీరు జూమ్ చేసుకొని చూసుకోవచ్చు స్క్రీన్ని. ఓకేనా? ప్యాకేజ్ మై ప్యాక్. ప్యాకేజ్ పేరేమిటి? మై ప్యాక్. తర్వాత క్లాస్, స్టూడెంట్ అనే క్లాస్ తీసుకున్నాను. స్టూడెంట్ అనే క్లాస్ తీసుకున్నాను. ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాను, 2 వేరియబుల్స్. ఒకటి ఇంటీజర్ వేరియబుల్, రెండోది స్ట్రింగ్ వేరియబుల్. ఓకేనా? ఒకళ్ళు నాకు రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ మీద ఉన్నటువంటి టెక్స్ట్ కరెక్ట్ కనపడుతుందా? రైట్, ఓకే. సో ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నాను, ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకున్నాను. ఒక మెథడ్ గెట్ డేటా అనే మెథడ్ తీసుకున్నాను. నేను కామెంట్స్ ఏం రాయలేదు, ఆ కాన్సెప్ట్ అయిపోయింది. ఇంకా మీరు దాని గురించి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. గెట్ డేటా అనే మెథడ్ తీసుకున్నాను. దీంట్లో ఇంటీజర్ వేరియబుల్ STU నెంబర్కి వాల్యూ తీసుకున్నాను. అలాగే స్ట్రింగ్ వేరియబుల్ నేమ్, STU నేమ్కి సాధన అనేటువంటి ఒక నేమ్ని డబుల్ కోట్స్లో తీసుకున్నాను. దిస్ డేటా ప్రింటింగ్ కోసం system.out.println STU నెంబర్ని ప్రింట్ చేస్తున్నాను. అలాగే నేమ్ కూడా ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? స్టూడెంట్ క్లాస్ క్లోజ్ అయింది. దీన్ని కామెంట్ ఇచ్చాను. ఇప్పుడు మెయిన్ మెథడ్ క్లాస్ కొంచెం పెద్దది తీసుకున్నాను. పేరు స్టూడెంట్ మెయిన్ మెథడ్ అని తీసుకున్నాను. మీరు ఏ పేరైనా తీసుకోవచ్చు. ఓకేనా? అయితే ఈ ప్రోగ్రామ్ని మీరు సేవ్ చేసేటప్పుడు ఏ పేరుతో సేవ్ చేయాలి అంటే, మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో అయితే ఉందో ఆ క్లాస్ పేరు ఏదైతే ఉందో ఆ పేరుతో అలాగే సేవ్ చేయాలి మీరు. సో ఎలా సేవ్ చేయాలి? స్టూడెంట్ మెయిన్ మెథడ్ డాట్ జావా. ఎందుకంటే ప్రోగ్రామ్ కంపైల్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రామ్ మొత్తానికి ఏ పేరు అయితే ఉందో ఆ పేరు ఇవ్వాలి. జావా సి స్పేస్ ఇస్తూ ప్రోగ్రామ్ పేరు ఇస్తాం. ప్రోగ్రామ్ పేరులో డాట్ జావా కూడా ఉంటుంది. ప్రోగ్రామ్ రన్ చేయాలి అంటే, ప్రోగ్రామ్ కంపైల్ చేసిన తర్వాత ఏమవుతుంది? బైట్ కోడ్ తయారవుతుంది. బైట్ కోడ్. ఈ ప్రోగ్రాంలో ఎన్ని క్లాసులు ఉన్నాయి? 2 క్లాసులు ఉన్నాయి. ఒక దాని పేరు స్టూడెంట్, రెండవ దాని పేరు స్టూడెంట్ మెయిన్ మెథడ్. 2 క్లాసులు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు మనం కంపైల్ చేస్తే 2 డాట్ క్లాస్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఒక దాని పేరు స్టూడెంట్ డాట్ క్లాస్, రెండోది స్టూడెంట్ మెయిన్ మెథడ్ డాట్ క్లాస్. ఈ 2 డాట్ క్లాస్ ఫైల్స్లోనూ బైట్ కోడే ఉంటుంది. మరి మీరు జావా అనేటువంటి ఇంటర్ప్రిటేషన్ కమాండ్కి, జావా అనేటువంటి ఒక రన్నింగ్ చేసేటువంటి కమాండ్కి, ప్రోగ్రామ్ని రన్ చేసే కమాండ్కి మీరు ఏ డాట్ క్లాస్ ఫైల్ ఇవ్వాలి అంటే, మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో ఉంటుందో అది ఇవ్వాలి. సో మరి అది ఎలా గుర్తుపెట్టుకుంటాం? మనము గుర్తుపెట్టుకోలేం కదా. ఇప్పుడు 100 క్లాసులు ఉన్నాయనుకోండి, 100 క్లాసులు ఉన్నాయనుకోండి, 100 క్లాసులు ఉన్నప్పుడు ఒక ప్రోగ్రాంలో మీరు కంపైల్ చేస్తే 100 డాట్ క్లాస్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ప్రోగ్రామ్ పేరు ఒకటి ఇచ్చి మెయిన్ మెథడ్ పేరు ఒకటి ఇచ్చారనుకోండి, మీరు గుర్తుపెట్టుకోవడం కష్టం. ఓకేనా? మనం ప్రోగ్రామ్ రన్ చేయాలంటే మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్ నేమ్తోనే రన్ చేయాలి, ఎందుకంటే మెయిన్ మెథడ్ దాంట్లో ఉంది కాబట్టి. ప్రోగ్రామ్ కంపైల్ చేయాలి అంటే ప్రోగ్రామ్ పేరు ఇవ్వాలి. ప్రోగ్రామ్ ఏ పేరుతో సేవ్ చేసామో డాట్ జావా ఉంటుంది కదా, అది ఇవ్వాలి. ఈ కన్ఫ్యూజన్ లేకుండా, ఈ కన్ఫ్యూజన్ కోసమే, కన్ఫ్యూజన్ తీసేయడం కోసమే. ప్రోగ్రామ్ పేరు మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్ పేరు ఒకటే ఉందనుకోండి, గుర్తుపెట్టుకోవడం సులభం అవుతుంది. అందుకు నేను మీకు అలా చెప్పాను. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని స్టూడెంట్ మెయిన్ మెథడ్ డాట్ జావా అలాగే సేవ్ చేశాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ప్యాకేజ్ కదా, ప్యాకేజ్లో మనం మెయిన్ మెథడ్ తీసుకోవద్దు. ప్యాకేజ్లో మెయిన్ మెథడ్ ఉన్న క్లాసే వద్దు అసలు మనకు. ప్యాకేజ్లో ఉండేవన్నీ క్లాసెస్సే, ఇంటర్ఫేసెసే, మెయిన్ మెథడ్ ఉండదు దాంట్లో. దీన్ని, ఈ ప్యాకేజ్లో ఉన్న ఈ క్లాస్ని మనం మన ప్రోగ్రాంలో ఉన్న మెయిన్ మెథడ్లోకి తెచ్చుకుంటాం. అక్కడ మెయిన్ మెథడ్ రాసుకుంటాం మన ప్రోగ్రాంలో. ముందు ప్యాకేజ్ తీసుకుంటున్నాను. చూడండి మళ్ళీ ఒకసారి, ప్యాకేజ్ మై ప్యాక్. మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా వినండి, మళ్ళీ మీరు రేపు
ఎక్సర్సైజ్ ఇస్తే చేయాలి. నాకు ప్రొసీజర్ కూడా చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎలా కంపైల్ చేయాలి, ఎక్కడ స్టోర్ అవుతుంది, మొత్తం నీట్గా రాసి మీరు నాకు చూపెట్టాలి. చూద్దాం ఎవరెంత చక్కగా రాస్తారో. రాసేవాళ్ళు ఉన్నారు. ఓకేనా. మై ప్యాక్ క్లాస్ నేమ్ తీసుకున్నాను, 2 వేరియబుల్స్ తీసుకున్నాను, గెట్ డేటా డిస్ డేటా, అంతే సింపుల్. ఇంక లేదు క్లాస్, ఇంకేం లేవు, ఒక క్లాసే రాశాను, 2 కూడా లేవు, ఒకటే. ప్రోగ్రామ్ పేరు కూడా మార్చేద్దాం. ఇప్పుడు ప్రోగ్రామ్ పేరు కూడా మార్చేసేద్దాం. ప్రోగ్రామ్ పేరు మెయిన్ మెథడ్ లేదు కాబట్టి, ఉంది ఒక క్లాసే కాబట్టి, ఈ క్లాస్ పేరు స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ డాట్ జావాని తీసుకుందాం. ఓకేనా. ఒక క్లాసే కాబట్టి స్టూడెంట్ ఎస్ క్యాప్స్ ఉంటుంది డాట్ జావా. ఓకేనా. ఎఫ్ డ్రైవ్లో సేవ్ చేస్తున్నాను. సేవ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ క్లాస్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేస్తే మై ప్యాక్ అనేటువంటి పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ముందుగా మనం ఏం క్రియేట్ చేసి పెట్టమమ్మా, ప్యాకేజ్ మై ప్యాక్ అన్నామంటే అర్థం ఏంటంటే కంపైలర్కి ఒక ఇండికేషన్ ఇచ్చేసాం. ఏమిచ్చాము, ముందు ఫోల్డర్ క్రియేట్ చేయి. ఫస్ట్ లైన్లో ఏముంది, ప్యాకేజ్ మై ప్యాక్ అంటే మై ప్యాక్ అనే పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చెయ్యి, చేసేస్తుంది. కంపైలర్కి ఇంకేం చెప్తున్నాము, దీంట్లో ఒక క్లాస్ ఉంది. ఒక క్లాసే కాదు, మీరు ఎన్నేం రాసుకోవచ్చమ్మా, నేను ఒకటి రాశాను. మెయిన్ మెథడ్ మాత్రం రాయకూడదమ్మా, మెయిన్ మెథడ్ రాయకూడదు. ఎందుకంటే మన క్లాసుల్ని, ఈ ప్యాకేజ్లో ఉన్న క్లాసుల్ని వేరొకళ్ళు ఉపయోగించుకోబోతున్నారు కాబట్టి వాళ్ళు మెయిన్ మెథడ్ రాసుకుంటారు, మనం రాయం. సో ఎన్ని క్లాసులైనా రాసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఒక క్లాసే రాశాను నేను ఇక్కడ. ఎన్ని క్లాసులైనా రాయొచ్చు అని చెప్పాను కదా, అది ఎలాగో నేను తర్వాత చెప్తాను, తొందరపడద్దు. ఒక క్లాసే రాశాను, స్టూడెంట్ అనే క్లాసు, 2 వేరియబుల్స్, 2 మెథడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు కంపైల్ చేయగానే మై ప్యాక్ అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాంట్లో లోపల స్టూడెంట్ డాట్ క్లాస్ క్రియేట్ అవుతుంది. స్టూడెంట్ డాట్ క్లాస్. ఈ ప్రోగ్రామ్ ఎక్కడ సేవ్ చేశాను, ఎఫ్లో సేవ్ చేశాను. ఇప్పుడు ఈ డైరెక్టరీ, ఈ ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఎఫ్లో క్రియేట్ అవుతుంది. ఎఫ్లో మై ప్యాక్ అనేటువంటి కొత్త ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. మీకు చూపిస్తాను ఉందా లేదా. ఒకసారి మనం దీన్ని మినిమైజ్ చేస్తున్నాను, దిస్ పీసీ ఓపెన్ చేస్తున్నాను, ఎఫ్ ఓపెన్ చేస్తున్నాను. ఒక్కసారి జూమ్ చేసుకొని అందరూ ఇక్కడున్న ఫోల్డర్స్ని గమనించండి. మై ప్యాక్ అనే ఫోల్డర్ ఇక్కడ ఏమైనా ఉందా, మై ప్యాక్ అనే పేరుతో ఫోల్డర్ ఏమైనా ఉందా అనేది గమనించుకోండి. మై ప్యాక్ అనే పేరుతో ఎల్లో కలర్ అమ్మా, ఎల్లో కలర్లో ఉంటుంది ఫోల్డర్, అంటే ఇలా ఉంటుంది. ఉందా లేదా చెప్పండి ఒకళ్ళు కాస్త. మై ప్యాక్ అనే పేరుతో. రైట్. ఇప్పుడు చూడండి, నేను ప్రోగ్రామ్ని ఎక్కడ సేవ్ చేశాను, ఎఫ్లో సేవ్ చేశాను. ప్రోగ్రామ్ పేరేంటి, స్టూడెంట్ డాట్ జావా. స్టూడెంట్ అనే పేరుతో, డాట్ జావా మీకు కనపడదమ్మా. స్టూడెంట్ అనే పేరుతో ఇక్కడ ఏదైనా ఫైల్ ఉందా ఒకసారి చూడండి. రైట్. ఓకే. సో స్టూడెంట్ అనే పేరుతో మనం ఒక ప్రోగ్రామ్ని ఎఫ్లో సేవ్ చేశాము. ఇక్కడైతే మై ప్యాక్ అనే ఫోల్డర్ లేదు. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేయగానే మై ప్యాక్ అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాంట్లో లోపల ఈ స్టూడెంట్ డాట్ జావా అనేటువంటి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి డాట్ క్లాస్ ఫైల్ అక్కడ తయారవుతుంది. డాట్ క్లాస్ ఫైల్. దీన్ని ఇలాగే ఉంచి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తున్నాను. కమాండ్ ప్రాంప్ట్ చూడండి. కమాండ్ ప్రాంప్ట్ మీరు జూమ్ చేసుకొని చూసుకోవచ్చు. ఎఫ్లో ఉన్నాను నేను. ఎఫ్లో చూడండి, F:/> అంటే ఎఫ్ డ్రైవ్లో, ఎఫ్ మెమరీ లొకేషన్లో ఉన్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేయాలి. కంపైల్ చేయడానికి ఇది ప్యాకేజ్ ప్రోగ్రామ్, అవునా. మామూలు ప్రోగ్రామ్ లాగానే కంపైల్ చేయొచ్చు. అయితే ప్యాకేజ్ ప్రోగ్రామ్ని కొంచెం స్పెసిఫిక్గా కంపైల్ చేయడం ద్వారా మనం మై ప్యాక్ అనే ఫోల్డర్ని మనం క్రియేట్ చేయకుండా అదే క్రియేట్ చేసేస్తుంది. కంపైలేషన్ చిన్న మార్పు అంతే, అంతకుమించి ఏం లేదు. చూడండి ఒకసారి చూద్దాం మన ప్రోగ్రామ్ ఇక్కడ ఉందా లేదా. స్టూడెంట్ ఇక్కడ చూడండి,
స్టూడెంట్ డాట్ జావా నేను వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. స్టూడెంట్ డాట్ జావా ఎఫ్లో ఉంది. ఇప్పుడు నేను కంపైల్ చేస్తున్నాను. జావా సి కంపైల్ చేయడం ప్యాకేజ్ ప్రోగ్రామ్ కంపైల్ చేయడానికి కొంచెం ప్రొసీజర్ మారుతుంది, చిన్న మార్పు అంతే. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఆ మార్పుతో కంపైల్ చేయటం వల్ల ఏమవుతుందంటే, ఏదైతే ప్యాకేజ్ నేమ్ మన ప్రోగ్రామ్ మొదట్లో చెప్పామో మై ప్యాక్ అనేటువంటి పేరు, ఆ పేరుతో జావా కంపైలరే ఫోల్డర్ క్రియేట్ చేసి, మన ప్రమేయం ఉండదు ఇంకా, జావా కంపైలరే మై ప్యాక్ అనే పేరుతో ఫోల్డర్ క్రియేట్ చేసి, ఆ ఫోల్డర్ లోపల ఈ స్టూడెంట్ డాట్ జావా అనే ఫైల్కి సంబంధించి, ప్రోగ్రామ్కి సంబంధించి స్టూడెంట్ డాట్ క్లాస్ని స్టోర్ చేస్తుంది. స్టూడెంట్ డాట్ జావా ఎఫ్లోనే ఉంటుంది. స్టూడెంట్ డాట్ క్లాస్ మాత్రం ఎక్కడ ఉంటుంది? మై ప్యాక్ అనేటువంటి ఫోల్డర్లో ఉంటుంది. అది ఆటోమేటిక్గా కంపైలర్ చేసేస్తుంది. చూడండి, ఇలా చేయాలి. -d స్పేస్ డాట్ స్పేస్ ప్రోగ్రామ్ పేరేంటి? స్టూడెంట్ డాట్ జావా. ఒకసారి మళ్ళీ చూడండి, జావా సి స్పేస్ ఇచ్చాను, -d స్పేస్ ఇచ్చాను, డాట్ స్పేస్ ఇచ్చాను, ప్రోగ్రామ్ పేరు స్టూడెంట్ డాట్ జావా. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నాను. సో కంపైలేషన్లో ఎలాంటి తప్పులు లేకపోతే మళ్ళా నేరుగా మనకు f:\/ కనపడుతుంది. ఓకేనా? కనపడిందా? రైట్. ఇప్పుడు చూడండి, నేరుగా మళ్ళీ ఎఫ్ డ్రైవే కనపడిందమ్మా. అంటే ప్రోగ్రామ్ చక్కగా కంపైల్ అయిపోయింది. మై ప్యాక్ అనే ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. ఆ ఫోల్డర్లో స్టూడెంట్ డాట్ క్లాస్ ఫైల్ కూడా స్టోర్ అయిపోయింది. ఉందా లేదా ఒకసారి మనం వెనక్కి వెళ్ళి మనం చెక్ చేసుకొని వద్దాం. ఇప్పుడు ఒకసారి జూమ్ చేసి చూడండి, మై ప్యాక్ అనేటువంటి ఫోల్డర్ క్రియేట్ అయిందా లేదా చెప్పండి నాకు. రైట్. ఇప్పుడు మై ప్యాక్ అనే ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. మనం ప్రత్యేకంగా మౌస్తో క్రియేట్ చేయలేదు, మౌస్ యూస్ చేసి మనం క్రియేట్ చేయాల, కంపైలరే, జావా కంపైలరే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మై ప్యాక్ నేను ఓపెన్ చేస్తున్నాను డబుల్ క్లిక్ చేసి ఫోల్డర్ని. ఇదే ప్యాకేజ్ అమ్మా. ప్యాకేజ్ అంటే ఇదే. ఇలా ప్రత్యేకంగా మనం మన డాట్ క్లాస్ ఫైల్స్ని మన ప్రోగ్రామ్, మన జావా ప్రోగ్రామ్ ద్వారా మన డాట్ క్లాస్ ఫైల్స్ అన్నిటినీ ఇలా ఒక ప్లేస్లో స్టోర్ చేయటం వల్ల ఇంకోళ్ళు ఎవరైనా ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకొని ఉపయోగించుకోగలరు. ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇది స్టూడెంట్ డాట్ క్లాస్ ఫైలా కాదా? ఎక్కడ చెప్పచ్చు, మనం ఎలా చెప్పచ్చు? ఏ హెడ్డింగ్ ఉంది చెప్పండి. ఇది క్లాస్ ఫైలా కాదా? ఇది క్లాస్ ఫైలా కాదా అన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది ఇక్కడ? నో, క్లాస్ ఫైల్, డాట్ క్లాస్ ఫైలా, ఇది డాట్ జావా ఫైలా డాట్ క్లాస్ ఫైలా అన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది చూడంగానే? వెరీ గుడ్. ఆ పిల్లవాడు ఎవడో పట్టుకున్నాడు మొత్తానికి. ఆ టైప్ అనేటువంటి హెడ్డింగ్ కింద చూడండి, కొంచెం జూమ్ చేసుకొని. టైప్ ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి? నేమ్, తర్వాత డేట్ మాడిఫైడ్, తర్వాత టైప్, తర్వాత సైజ్ ఉంది. ఆ టైప్లో ఏం రాసింది? క్లాస్ ఫైల్. జావా ఫైల్ అని రాయలే అక్కడ, క్లాస్ ఫైల్ అని రాశారు. అంటే ఇది డాట్ క్లాస్ ఫైల్. దీంట్లో మీరు రాసినటువంటి, నేను రాసినటువంటి ఇంగ్లీష్ అక్షరాలు ఏమి ఉండవు, బయట కూడా ఉంటుంది. కావాలంటే చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఏవో అక్కడక్కడ కనపడుతుంటాయి కానీ మనకు అర్థం కాని భాష, ఏవో సింబల్స్ రకరకాలుగా ఉన్నాయి, చూస్తున్నారా? దీన్ని మీరు ఏమాత్రం కదిలియకూడదు అనమాట. కదిలిస్తే మనకు డాట్ క్లాస్ ఫైల్ డిస్టర్బ్ అవుతుంది. చాలా డిఫరెంట్గా ఉంది చూడండి, ఏవేవో సింబల్స్, ఏవేవో అక్షరాలు. ఇది బయట కూడా అన్న. ఇప్పుడు ఈ క్లాస్ ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంపోర్ట్ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అర్థమైంది కదా ఎలా కంపైల్ చేయాలో? ఓకే, రికార్డ్ అవుతుంది, క్లాస్ రికార్డ్ అవుతుంది చక్కగా. ఆ రికార్డింగ్ కూడా నేను యూట్యూబ్లో పెట్టేస్తాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను పేరు తీసుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్, కొత్త ప్రోగ్రామ్ పేరు
స్టూడెంట్ ఇంపోర్ట్ డాట్ జావా అని తీసుకుంటున్నాను. మీకు అర్థం అవడం కోసం మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు, వచ్చిన నష్టమేం లేదు. స్టూడెంట్ ఇంపోర్ట్ డాట్ జావా దీన్ని ఎక్కడ సేవ్ చేస్తానంటే నేను ఎఫ్లోనే సేవ్ చేస్తాను నేరుగా. ఎఫ్లోనే స్టూడెంట్ డాట్ జావా ఫైల్ ఉంది, ఎఫ్లోనే మైప్యాక్ అనే ఫోల్డర్ ఉంది, ఎఫ్లోనే ఇప్పుడు నేను క్రియేట్ చేయబోయే ఫైల్ కూడా ఎఫ్లోనే సేవ్ చేస్తున్నాను. మైప్యాక్లో ఏముంది, కేవలం డాట్ క్లాస్ ఫైల్ ఉంది. ఇప్పుడు నేను క్రియేట్ చేయబోయే ఫైల్, కొత్త ఫైల్ ఎఫ్లోనే క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ ఇంపోర్ట్ డాట్ జావా సేవ్. ఇవన్నీ తీసేస్తున్నాను కొత్త ఫైల్లోవి. ఓకేనా? ఇప్పుడు రాద్దాం. ఇప్పుడు ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఫస్ట్ ఇంపోర్ట్ ఎక్కడుంది, మన డాట్ క్లాస్ ఫైల్ ఏ ప్యాకేజ్లో ఉంది చెప్పండి. ప్యాకేజ్ పేరేమిటి? స్టూడెంట్ డాట్ క్లాస్ ఫైల్ అనేది ఏ ప్యాకేజ్లో ఉంది? ఎవరైనా చెప్పండి. హలో, వెరీ గుడ్. ఎందుకు ఆలోచిస్తున్నారు దేనికి? అందరూ మైక్ ఆన్ చేస్తారన్నా? చేస్తే చేయనివ్వండి, ఏమవుతుంది. ఓకే, మై ప్యాక్. ఓకేనా? మై ప్యాక్. మనం ఎఫ్లో ఉన్నాం కాబట్టి నేను ఇలా రాస్తున్నాను. ఎఫ్లోనే మన ఫైల్ ఉంది. ఇప్పుడు మనం ఏ ప్రోగ్రాంలోకైతే మై ప్యాక్లో ఉన్న క్లాస్ని తెచ్చుకోవాలనుకుంటున్నామో, డాట్ క్లాస్ ఫైల్ని ఏ ప్రోగ్రాంలోకి అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ ఎఫ్లో ఉంది. అవునా? మై ప్యాక్ ఎఫ్లోనే ఉంది కాబట్టి నేరుగా నేను మై ప్యాక్లో ఉన్నా అని చెప్పగలుగుతున్నాను. అర్థమవుతుందా? అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను ఇంటి లోపల ఉన్నాననుకోండి, హాల్లో ఉన్నాననుకోండి, నేరుగా చేయి చూపెట్టి చెప్పొచ్చు ఆ బెడ్రూమ్లో ఉన్నటువంటి, ఆ కిచెన్లో ఉన్నటువంటి అని చెప్పొచ్చు. అదే ఇంటి బయట ఉన్నాననుకోండి, రోడ్లో ఉన్నాననుకోండి, ఏం చెప్పాలి? ఆ ఇంట్లో ఉన్నటువంటి, ఆ లోపల కిచెన్లో ఉన్నటువంటి అని చెప్పాలి, కొంచెం పొడిగించాలి. ఓకేనా? ఇప్పుడు మై ప్యాక్ ఎక్కడుంది అంటే బెడ్రూమ్ ఎక్కడుంది? ఒక ఇంట్లో ఉంది. హాల్ ఎక్కడుంది? అదే ఇంట్లో ఉంది. నేను హాల్లో ఉన్నాను. ఓకేనా? అంటే మన ప్రోగ్రామ్ స్టూడెంట్ ఇంపోర్ట్ అనేది హాల్లో ఉంది. మై ప్యాక్ అనేది ఒక బెడ్రూమ్ అనుకుందాం, దాంట్లో ఉన్నా అని చెప్పాలి. ఓకేనా? సో మై ప్యాక్లో ఉన్న మై ప్యాక్లో క్లాస్ పేరేమిటి? స్టూడెంట్. అంతే, సింపుల్. మై ప్యాక్ డాట్ స్టూడెంట్. దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. మనం న్యూ ప్రోగ్రాంలో ఉన్నాను, కొత్త ప్రోగ్రాంలో ఉన్నాం. మనకు కావాల్సినటువంటి క్లాస్ ఎక్కడో ఉంది. ఓకేనా? ఎక్కడో ఉంది. నేను దాన్ని తెచ్చుకున్నాను ఇక్కడికి. చూద్దాం. క్లాస్ స్టూడెంట్ ఇంపోర్ట్, ఏ ప్రోగ్రామ్ పేరు ఏదైతే ఉందో అదే పేరు పెట్టుకున్నాను నేను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ args. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సేమ్ స్టూడెంట్ క్లాస్ని తెచ్చుకున్నాం, మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. కాకపోతే ఆ స్టూడెంట్ క్లాస్ మన ప్రోగ్రాంలో లేదు, ఎక్కడో ఉంది, మై ప్యాక్లో ఉంది. మై ప్యాక్లో ఉన్న దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను కాబట్టి వాడేసుకోవచ్చు, ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్, ఎస్ డాట్ గెట్ డేటా, ఎస్ డాట్ డిస్ డేటా. చూసారా?